నువ్వు కంగారు పడు. నేను ఇక్కడ తీసుకొచ్చింది రేపు చేయడానికి కాదు, నీతో కాసేపు మాట్లాడడానికి. నీకేం చెప్తే అర్థమవుతుందో, ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే ఏం తెలియడం లేదు. నీకెన్నోసార్లు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం అని. నేను చెప్పే విధానం నచ్చలేదు, నేను చెప్పింది నీకు అర్థం కాలేదో నాకు తెలియలేదు. నా గ్రీటింగ్ కార్డులో గులాబీ పువ్వు పెట్టి ఐ లవ్ యూ చెప్పడం నాకు రాదు. బేసిక్గా అమ్మాయిలతో మాట్లాడిందే లేదు. నన్ను కాదని, నా ప్రేమను కాదని పోయి నువ్వు మీ నాన్న చెప్పిన సంబంధం మీ మామని చేసుకోండి అడుగుతున్నావు. వాడు నాకన్నా దేంట్లో ఎక్కువ, ఒక ఏజ్లో తప్ప. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్నది నాకు కోరిక. నువ్వు వాటితో ఆనందంగా ఉండలేవు. నువ్వు నా కోసం పుట్టావు, నువ్వు నా కోసం పుట్టావు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అంటే మాత్రం నీకోసం చచ్చేంత ప్రేమ ఉంది, కానీ చంపేంత కాదు. అర్థం చేసుకో, అర్థం చేసుకో. నాకు ఎక్కడ చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాక నేను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. నన్ను క్షమించు. బాసు, మనలో అన్నమాట ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఐ లవ్ చెప్పాడు బాసు. ఏ ఐస్ క్రీమ్ పార్లర్కు తీసుకెళ్ళి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ పెడుతూ ఐ లవ్ యూ చెప్పు, ఒప్పుకుంటుంది. లేదనుకున్నావు, నువ్వు హ్యాపీగా స్కాచ్ విస్కీ తాగి హ్యాపీగా బొబ్బు. ఎందుకు గదరేది?